హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో మ్యాచ్ నెంబర్ 65లో పంజాబ్ కింగ్స్తోని రాజస్థాన్ రాయల్స్ అయితే తలపడనుంది. మ్యాచ్లో వచ్చేసరికి పరువు కోసం పంజాబ్ కింగ్స్, ప్లే ఆఫ్ కోసం మన రాజస్థాన్ రాయల్స్ అయితే తలపడనున్నాయి. మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో ఒక ఇంట్రెస్టింగ్ కరమైన ఫైట్ అయితే జరగనుంది. మ్యాచ్ నెంబర్ 65లో వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్తోని పంజాబ్ కింగ్ అయితే తలపడనుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి బస్పరా క్రికెట్ స్టేడియంలో అయితే మ్యాచ్ అయితే జరగనుంది. మ్యాచ్ వచ్చేసరికి రిజల్ట్లో అయితే ఈ మ్యాచ్ ఓవర్ జరిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే పరువు కోసం పంజాబ్ కింగ్స్ అయితే తలపడనుంది. ప్లే ఆఫ్లో అడుగు పెట్టేందుకు రాజస్థాన్ అయితే గత 3 మ్యాచ్ల నుంచి వరుసగా ఓడిపోతే ఈ మ్యాచ్లో అయినా గెలిచి ప్లే ఆఫ్లో అడుగు పెట్టాలని అయితే రాజస్థాన్ రాయల్స్ అయితే చూస్తుంది. జట్ల మధ్య అయితే ఒక ఇంట్రెస్టింగ్ కరమైన ఫైట్ అయితే మనం చూడవచ్చు అని చెప్పుకోవచ్చు. రాజస్థాన్ రాయల్స్ వచ్చేసరికి పాయింట్ టేబుల్లో చూసుకుంటే 16 పాయింట్లతోటి సెకండ్ పొజిషన్లో ఉండడం జరిగింది. ఇంకా రాజస్థాన్ రాయల్కి 2 మ్యాచ్లు ఉండడం జరిగింది. ఈ 2 మ్యాచ్లో గెలిచి టాప్ పొజిషన్లో దూసుకుపోయి ఎలిమినేటర్ 1లో పోటీ పడాలని అయితే చూస్తుంది రాజస్థాన్ రాయల్స్ అయితే. అదేవిధంగా పంజాబ్ కింగ్స్ గురించి తెలుసుకున్న పంజాబ్ కింగ్స్ లాస్ట్ పొజిషన్లో ఉండడం జరిగింది. ఇప్పటి వరకు పంజాబ్ కింగ్స్ వచ్చేసరికి 12 మ్యాచ్లు ఆడడం జరిగింది. 12 మ్యాచ్లో 4 విజయాలు, 8 ఓటములతో 8 పాయింట్లతో 10వ స్థానంలో అయితే ఉండడం జరిగింది. ఇంకా పంజాబ్ కింగ్స్ 2 మ్యాచ్లు అయితే ఉండడం జరిగింది. 2 మ్యాచ్లో గెలిచి కొంచెం మెరుగైన బెటర్ స్థానంలో పోయేందుకైతే మన పంజాబ్ కింగ్స్ అయితే ప్రయత్నించే అవకాశం అయితే ఉంది. పరువు కోసం అయితే పాకులాడుతుంది ప్రజెంట్ అయితే పంజాబ్ కింగ్స్ మాత్రమైతే. ఒక దిక్కు పరువు కోసం జట్టు, మరొక దిక్కు జట్టు వచ్చేసరికి ప్లే ఆఫ్స్ కోసం మాత్రమైతే అడుగు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తాయి. 2 జట్ల మధ్య అయితే ఓవరావర్గా జరిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఈ 2 జట్ల మధ్య జరిగే మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, పూర్తి డీటెయిల్ తెలుసుకుందాం. ముందుగా అయితే రాజస్థాన్ రాయల్స్ అయితే ఐపీఎల్ 2024లో వరుస విజయాలతో దూసుకొచ్చిన రాజస్థాన్ రాయల్స్ వచ్చేసరికి వరుస ఓటములతోని డీలా పడిందని చెప్పుకోవచ్చు. వరుసగా 3 ఓటములు అయితే చవి చూడడం జరిగింది. గత మ్యాచ్లో చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. ముఖ్యంగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో, అదేవిధంగా చెన్నైతో జరిగిన మ్యాచ్లో బౌలింగ్లో మాత్రం అయితే పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు. చెన్నైతో జరిగిన మ్యాచ్లో వచ్చేసరికి బ్యాటింగ్లో, అదేవిధంగా బౌలింగ్ 2 విభాగాల్లో అయితే రాజస్థాన్ రాయల్స్ అయితే పూర్తిగా విఫలం అవడం జరిపింది. చెన్నైతో జరిగిన మ్యాచ్లో ఈ రియాన్ పరాగ్ ఒకడే 46 రన్స్తో రాణించడం జరిగింది. మిగతా బ్యాటర్లు ఎవరు కూడా రాణించలేదు. అదేవిధంగా బౌలింగ్లో వచ్చేసరికి రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్ మాత్రమే రాణించడం జరిగింది. మిగతా బౌలర్ అయితే ఫెయిల్ అవడం జరిగింది. చెన్నైతో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్తో జరిగే మ్యాచ్లో వచ్చేసరికి రాజస్థాన్ బ్యాటర్లు కానీ బౌలర్స్ కానీ తప్పకుండా రాణించాలి. బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే ఎస్ఎస్ జైస్వాల్, జాస్ బట్లర్, సంజు శాంసన్, రియాన్ పరాగ్ వంటి బ్యాటర్లు అయితే తప్పకుండా రాణించాలి. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో వచ్చేసరికి యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బోల్ట్, ఆవేష్ ఖాన్లు అయితే రాణించాలి. లేకపోతే మాత్రమైతే అటు బ్యాటింగ్లో ఇటు బౌలింగ్లో రాణించకపోతే రాజస్థాన్ రాయల్స్ అయితే ఓడిపోయే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. పంజాబ్ కింగ్తో జరగబోయే మ్యాచ్లో మన రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగానే ఉండబోతుంది. ఎస్ఎస్ జైస్వాల్, టామ్ క్లోరా, సంజు శాంసన్, రియాన్ పరాగ్, శుభం దుబే, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బోల్ట్, ఆవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్, నాంద్రే బగర్తో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ప్లేయింగ్ 11 చూసుకుంటే ఒక మాదిరిగా అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. మరి అదేవిధంగా పంజాబ్ కింగ్స్ విషయానికి వచ్చినట్లయితే పంజాబ్ గత మ్యాచ్లో చూసుకుంటే ఆర్సీబీ చేతిలో 60 పరుగుల తేడాతో ఓడిపోవడం జరిగింది పంజాబ్ కింగ్స్. అంతకన్నా ముందు మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్ చేతిలో 28 పరుగులతో ఓటమి అయితే చవి చూడడం జరిగింది. వరుస 2 ఓటములతో పంజాబ్ కింగ్ అయితే పూర్తిగా డీలా పడిందని చెప్పుకోవచ్చు. రీసెంట్గా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో వచ్చేసరికి పంజాబ్ కింగ్ అటు బ్యాటింగ్లో బౌలింగ్లో పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బ్యాటింగ్లో వచ్చేసరికి రీలీ రిసో, శశాంక్ సింగ్ మాత్రమే రాణించడం జరిగింది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ కవేరప్ప, హర్షదీప్ సింగ్లు అయితే బౌలింగ్ పొజిషన్లో రాణించడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే పంజాబ్ కింగ్స్ మాత్రం తన బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్ కానీ పూర్తిగా విఫలం అవడంతో ఆర్సీబీతో అయితే ఓటమి చూస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు రాజస్థాన్ రాయల్తో జరగబోయే మ్యాచ్లో అటు పంజాబ్ కింగ్స్ వచ్చేసరికి బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ పూర్తిగా మెరుగుపరుచుకోవాలి. కీ ప్లేయర్స్ అయితే ఖచ్చితంగా రాణించాలి. శశాంక్ సింగ్, జానీ బేస్టో, ప్రభు సిమ్రాన్ సింగ్, శ్యామ్ కరణ్ బ్యాటింగ్ పొజిషన్లో తప్పకుండా రాణించాలి వీళ్ళు మాత్రమైతే. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో వచ్చేసరికి హర్షల్ పటేల్, హర్షదీప్ సింగ్, కసాడో రబడా వంటి బౌలర్స్ మాత్రమైతే తప్పకుండా రాణించాలి. దాంతో జరగబోయే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగానే ఉండబోతుంది. ప్రభు సిమ్రాన్ సింగ్, జానీ బేస్టో, రీలీ రిసో, శశాంక్ సింగ్, లివింగ్ లివింగ్స్టన్, శ్యామ్ కరణ్, అశుతోష్ శర్మ, రాహుల్ చాహర్, హర్షల్ పటేల్, హర్షదీప్ సింగ్, జ్వాద్ కరేపా,
జితేశ్వర్ శర్మతో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ప్లేయింగ్ 11 చూసుకుంటే ఒక మాదిరిగా అయితే ఉండడం జరిగింది. 2 టీంలు కంపేర్ చేస్తే 2 టీంలు కూడా సమోజ్జులుగానే అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఒక బ్యాటింగ్ పొజిషన్‌లో మన రాజస్థాన్ రాయల్స్ అయితే కొద్దిగా హైప్ ఉంది. బౌలింగ్ పొజిషన్‌లో అయితే 2 టీంలు అయితే సమోజ్జులుగానే కనిపిస్తున్నాయి. మరి ఈ మ్యాచ్ వచ్చేసరికి గవాతిలోని బస్పరా క్రికెట్ స్టేడియంలో అయితే ఈ మ్యాచ్ జరగనుంది. గవాతి పిచ్ రిపోర్ట్ వచ్చేసరికి పిచ్ పూర్తిగా బ్యాటింగ్ చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది. బౌలర్‌కు మాత్రం అయితే ఏమాత్రం సహకరించకపోవచ్చు. పేస్ బౌలింగ్ అయినా, స్పిన్ బౌలింగ్ అయినా. అయితే టాస్ గెలిచిన టీం మొదటగా అయితే బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. పిచ్ పైన వచ్చేసరికి దాదాపు 180 నుంచి 200 స్కోర్ చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అయితే గవాతిలో చూసుకుంటే వెదర్ రిపోర్ట్ అయితే వర్షం పడే అవకాశం అయితే 40% ఉన్నట్టు అయితే తెలుస్తుంది. అయితే మ్యాచ్ ప్రిడిక్షన్ వచ్చేసరికి నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే రాజస్థాన్ రాయల్స్ పైన అయితే పంజాబ్ కింగ్స్ మాత్రం అయితే అద్భుతమైన విజయం నమోదు చేస్తుందని అయితే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను. మీ ప్రిడిక్షన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది మాత్రం అయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. మీ ఫర్దర్గా వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.